హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే లోగోస్, ఇంట్రోస్ ఉంటాయి అండ్ కొన్ని టైటిల్స్ ఉంటాయి కదా. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఇంట్రోస్ని మేక్ చేయాలి ఏంటి అనేది. అండ్ ద సేమ్ కాన్సెప్ట్ ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే సబ్జెక్ట్ రాని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. అంటే సింపుల్గా బయట నుంచి ఒక టెంప్లేట్ డౌన్లోడ్ చేసుకొని ఆ టెంప్లేట్ లోపల జస్ట్ టెక్స్ట్ మార్చేస్తే సరిపోతుంది. అంటే మీకు ఈజీగా లోగోస్ ఇంట్రోస్ చేసుకునే ప్రాసెస్ అయితే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ సింపుల్గా ఫస్ట్ అయితే జస్ట్ గో ఫర్ గూగుల్ అండ్ హియర్ ఈస్ వీ హ్యావ్ వెబ్సైట్ లైక్ shareai.com. ఓకే, సో ఈ షేర్ ఏ లోపల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంట్రో టెంప్లేట్స్ అనేటివి చాలా ఉంటాయి. అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే లోగోస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అంటే మీరు చూసినట్లయితే చాలా ఎఫెక్టివ్ లోగోస్ ఉంటాయి. ఓకే, సో ఫర్ దిస్ కాకపోతే ఏంటంటే ఈ వెబ్సైట్ వచ్చేసరికి మనకు ఈ లోగోస్ని ఫ్రీగా ఇవ్వడానికి చాయిస్ లేదు, అంటే ఇవ్వరన్నమాట. సో ఇట్లాంటి లోగోస్ చాలా ఉంటాయి. ఓకే, చూసారా, ఇలాంటి చిన్న చిన్న ఇంట్రోస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది దీంట్లో ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఈరోజు నేను ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ దట్ లోగో. అయితే చూద్దాం ఏమైనా లోగోస్ ఉన్నాయేమో బెటర్ వన్. ఇక్కడ మనం లోగో స్టింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ పైన ఫ్రీ టెంప్లేట్స్ అని ఉంది కదా, ఈ ఫ్రీ టెంప్లేట్స్కి వెళ్ళండి. హియర్ యూ హ్యావ్ దట్ లోగో స్టింగ్స్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇక్కడ చాలా టెంప్లేట్స్ అనేటివి ప్రివ్యూ అవుతూ ఉంటాయి. ఓకే, జస్ట్ చెక్ ఇట్ అవుట్. లైక్ మీకు ఏదైనా నచ్చిన టెంప్లేట్ ఉంటే దాన్ని తీసుకోండి. సో హియర్ ఐ హ్యావ్ సమ్ వన్ లైక్ ఏంటిదంటే హర్రర్ వీడియో టెంప్లేట్ ఉంది. సో ఇది ఎట్లా అంటే జస్ట్ మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా చూడండి ఎలా ఉందో, ఇలా బ్లడ్ డ్రాప్స్ పడుతున్నట్టుగా ఇలా ఉంది కదా. అండ్ దీన్ని మీకు తగ్గట్టుగా మీ కాన్సెప్ట్ తగ్గట్టుగా ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సీ హౌ ఇట్ విల్ బి లైక్. ఓకే, అండ్ సింపుల్గా మనకి ఇక్కడ కింద వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి చూసారా, డౌన్లోడ్ ఫ్రమ్ ఫైల్ ప్లేట్ అండ్ టార్బిట్ అండ్ nitrofile.com, ఇట్లా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా. సో దీంట్లో మీ రిక్వైర్డ్ వన్ ఏదైనా అంటే ఒక్కొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ ప్రో డౌన్లోడ్ అని ఉంది కదా, మనం మనీ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఫ్రీ డౌన్లోడ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది బట్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది కదా, క్లిక్ చేయండి అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డౌన్లోడెడ్. ట్రై ఇట్ వన్స్. సో మళ్ళీ ఇట్స్ టేకింగ్ అరౌండ్ 8 to 9 seconds. సో ఈ కాన్సెప్ట్ తర్వాత మనకి ఏంటంటే ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ కాన్సెప్ట్ అండి ఏదైనా పర్లేదు అండ్ ఇక్కడైనా పర్లేదు, టార్బిట్.netలో అయినా పర్లేదు, మనకి ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే కొంచెం టైం టేకింగ్ లైక్. ఓకే, రెగ్యులర్ డౌన్లోడ్ అని ఉంది కదా ఇక్కడ. సో ఆటోమేటిక్గా అంటే ఒక 10 minutes అలా పడుతుంది అనమాట ఆ ఫైల్స్ యాడ్స్ అని. ఎందుకంటే ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు కదా. సో ఆ యాడ్స్ అని వాళ్ళు ప్లే చేసుకొని అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి డౌన్లోడెడ్. సో వాట్ ఐమ్ డూయింగ్, నేను డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా ఎడిట్ చేద్దాం ఏంటి అనేది విల్ గోయింగ్ టు వాచ్. ఓకే, okay, that's fine. Now I'm going to open After Effects 2023. Okay, it's taking a little bit of time, we have to wait for it. సో దానికి ముందు మీరు ఫోటోషాప్ లోపల మీకు కావాల్సిన టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి పిశాచి అని చెప్పేసి ఒక టైటిల్ని అయితే డిజైన్ చేసుకున్నా. డిజైన్ అంటే ఏం లేదు, జస్ట్ తెలుగు టెక్స్ట్ పెట్టేసి దాన్ని ఫాంట్ మార్చాను, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, అండ్ సింపుల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయినాక మనం డౌన్లోడ్ అయిపోయింది టెంప్లేట్ అయితే. అండ్ టెంప్లేట్ డౌన్లోడ్ అయ్యాక దాంట్లో ఎలా అంటే మనకు ఇలా కనిపిస్తాయి ఫైల్స్. ఈ మ్యాక్ ఓఎస్ అనేది కదా, మ్యాక్ వాళ్ళు వచ్చేసి దానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్ ఓఎస్ ఉన్న వాళ్ళైతే దీన్ని వాడచ్చు. లేదా విండోస్ అయితే మనకి ఇక్కడ 2 ఏఈ ఫైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్స్, ఇవి తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ లైక్, అంటే మన ఫైల్ని అయితే దీని లోపలికి ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా, సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టేకింగ్ న్యూ ప్రాజెక్ట్ ఓవర్ హియర్. న్యూ ప్రాజెక్ట్ అనగానే మనకు ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇది ఇంకా నేను కంపోజిషన్స్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఏం తీసుకోలేదు ఇక్కడ. సో ప్రాజెక్ట్ తీసుకున్నాక ఇప్పుడు మన ఫైల్ని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ యూస్ ఫైల్ అండ్ ఇక్కడ ఇంపోర్ట్ లోపల ఫైల్
ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉందో చూసుకోండి. నేను ఇక్కడ హర్రర్ లోగో 22 అని ఉంది కదా, సో ఇదేంటంటే 2022 సాఫ్ట్వేర్లో చేసింది. సో మనకి ఎర్రర్ అనేది రాదు, ప్రాజెక్ట్ అనేది జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయినాక వాట్ యూ హ్యావ్ టు డూ, ఇక్కడ మీకు కంప్లీట్గా 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అండ్ రెండర్ లోగో ప్లేస్ హోల్డర్ బీజీ. ఓకేనా. సో ఇక్కడ డోంట్ టచ్ అని ఉంది కదా, ఇదేంటంటే దాంట్లో ఉండే అసెట్స్ అన్నమాట, అంటే ఆ ఫైల్ని క్రియేట్ చేయడానికి వాడినాయి. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద గ్రిప్ లేదు కాబట్టి వాటిని ఎక్కువైతే ఓపెన్ చేయొద్దు, అంటే ప్రాజెక్ట్ డిస్టర్బ్ అయితే మనకి ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. రెండర్ మీద క్లిక్ చేయండి. అంటే ఈ రెండర్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రివ్యూ వస్తుంది, వీడియో ప్రివ్యూ. ఇక్కడ మేక్ షూర్ ఇట్ షుడ్ బి ఇన్ అ క్వార్టర్ అండ్ మేక్ షూర్ ఇట్, మీకు ఎప్పుడైతే ఫుల్ అని ఉంటుందో రిజల్యూషన్, ప్లే అవ్వడం అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, వీడియో అనేది ప్లే అవ్వదు. అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా హై ఎండ్ సిస్టమ్, బట్ ఇక్కడ చూసారా ఎంతవరకు లోడ్ అవుతానే ఉంది. వెన్ ఇట్ విల్ బి క్వార్టర్, లైక్ రిజల్యూషన్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఈ ప్రివ్యూ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ చెక్ ఇట్ అవుట్ హౌ ఇట్ విల్ బి లైక్. ఓకే, సో ఇక్కడైతే ఎన్వర్టో అని వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఈ ఎన్వర్టో లోగోని రీప్లేస్ చేసి మనం ఏదైతే టైటిల్ డిజైన్ చేసినామో అది ప్లేస్ చేద్దాం ఇక్కడ. సో జస్ట్ సింపుల్గా మీకు ఇక్కడ లోగో ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది చూడండి పర్టికులర్గా నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను మరి. సో ఈ లోగో ప్లేస్ హోల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో మనకి ఇప్పుడు ఇది మన ఫైల్, ఎన్వర్టో ఫైల్, అండ్ దీన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే మీరు డిజైన్ చేసిన టైటిల్ని పేస్ట్ చేసేయండి. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ నేను ఇంతకుముందు ఫోటోషాప్లో జస్ట్ టైటిల్ అయితే టైప్ చేసి పెట్టుకున్నాను. సో ఐల్ గో ఫర్ ఇట్. ఇక్కడ ఉంది కదా పిశాచి అని చెప్పేసి, సో నేను టైటిల్ అంటే హర్రర్ కదా, సో అందుకని ఇది టైప్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఇంపోర్ట్ ఇట్ అండ్ ఇట్స్ అ పిఎన్జీ ఫైల్. పిఎన్జీ అంటే తెలుసు కదా, దానికి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. ఓకే, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద అవర్ కంపోజిషన్ ఏరియా. ఓకే, దట్స్ ఫైన్. మనకి మన కంపోజిషన్ లోపలికి మన ఫైల్ వచ్చేసింది. అండ్ ఒకసారి మీరు చూసుకోవాలనుకుంటే సింపుల్గా రెండర్కి వెళ్ళండి. సో ఆటోమేటిక్గా చూసారా ఇప్పుడు ఇక్కడ మన టైటిల్ అనేది ప్లే అవుతా ఉంది, వచ్చేసింది ఆల్రెడీ టైటిల్ ఇక్కడ పిక్చర్ లోపలికి. మీరు చూసినట్లయితే ఇట్స్ టేకింగ్ లిటిల్ టైమ్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ లైక్. ఓకే, సో నేను ఇక్కడ వరకు అయితే వీడియోని కొంచెం స్పీడప్ చేస్తాను, చూడండి. సో మనకి ఇలా ఫ్లో అవుతుంది. నేను ఈ వీడియోని రెండర్ పెట్టాక ఈ వీడియో చూసారా ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం మనం. జస్ట్ వాచ్ అవుట్ లైక్ హౌ ఇట్ విల్ బి. ఓకే, అండ్ దీనికి ఆడియో కావాలి అనుకుంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఆ shareai.comలో ఉంది కదా, అక్కడ ఉన్న వీడియో నుంచి ఆడియో తీసుకొని పెట్టాలి. అండ్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ సింపుల్గా. ఓకే, అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఓకే మనకి వీడియో చూసారు కదా ఎలా ప్లే అవుతుందో. సో ఇప్పుడు దీనికి ఆడియోని కూడా యాడ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. అండ్ సింపుల్గా జస్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళండి, ఈ వీడియో ఉంది కదా దీని నుంచి ఆడియో తీసుకోండి. ఎలా అంటే ఇక్కడ వ్యూ డెమో ఇన్ఫో పేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. జస్ట్ డౌన్లోడ్ దిస్ ప్రివ్యూ యాజ్ వెల్. సో ప్రివ్యూ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన ప్రివ్యూని జస్ట్ గో ఫర్ ప్రీమియర్ ప్రో. ఓకే, ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసేయండి. అయితే ఇక్కడ ఏంటంటే అదే అలా ఓపెన్ అవుతుంది. మనకి రెండర్ ప్రాసెస్ చేస్తాను చూడండి ఒకసారి. ఏం లేదు, వర్క్ అయిపోతుంది కదా, వర్క్ అయిపోయినాక జస్ట్ యూస్ Ctrl+M. ఓకే, సో Ctrl+M కొట్టాక మీకు ఏంటంటే ఇక్కడ రెండర్ సెట్టింగ్స్ అనేవి చూపిస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ బెస్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీంట్లో ఎలాంటివి కూడా డిస్టర్బ్ చేయకండి. జనరల్గా బెస్ట్ సెట్టింగ్స్ లోపల ఇది మనకి ఫుల్ రిజల్యూషన్లో ఉంటుంది, సైజ్ వచ్చేసి 1920x1080లో ఉంటుంది. అండ్ జస్ట్ సే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ స్పెసిఫైడ్ అని చెప్పేసి ఉంది కదా, నాట్ ఎట్ స్పెసిఫైడ్ అనేది, ఇది మనం మన వీడియో అవుట్పుట్ని ఎక్కడ సేవ్ చేసుకుంటున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి H264 ఫార్మాట్లో ఉంది.
మీరు కావాలనుకుంటే ఏదైనా ఫార్మాట్కి సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, లైక్ ఏవిఐ ఇలా అని. సో నేనైతే H264లోనే సేవ్ చేసుకుంటున్నా. అండ్ జస్ట్ సే ఓకే. అండ్ నాట్ స్పెసిఫైడ్ అని ఉంది కదా, దీంట్లో మనం ఎక్కడైతే మన వీడియోని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడికి వచ్చేసి సేవ్ పెట్టేసుకోండి, లైక్ రెండర్ అనుకుంటున్నా. అండ్ జస్ట్ సేవ్. అండ్ ఆఫ్టర్ దట్ జస్ట్ యూస్ రెండర్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రెండర్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇట్స్ గోయింగ్ టు బి రెండరింగ్ అవుట్. బట్ థింగ్ ఏంటంటే ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో నేను ఆల్రెడీ వీడియోని మీకు రెండర్ పెట్టాను, దానికి మన ఆడియోని ఎట్లా యాడ్ చేయాలి ప్రీమియర్ ప్రోలో అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, ఓకే. సో ఇక్కడ మనకి ప్రీమియర్ ప్రో ఉంది కదా, ఇప్పటి వరకు మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. డైరెక్ట్గా న్యూ ప్రాజెక్ట్ తీసుకొని మన వీడియో ఎక్కడైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ హర్రర్ అని పెట్టుకున్నాను. డెస్క్టాప్ పైన. సో here I have that render file. Okay, so just I select it and say create. సో మనకి రీప్లేస్ కొట్టండి, ఇది ఆటోమేటిక్గా ప్రీమియర్ లోపలికి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకేనా, దీన్ని టైమ్ లైన్ లోపలికి తీసుకొచ్చేసేయండి. అండ్ తీసుకొచ్చాక మనకి ఇక్కడ ఇంతకుముందు మనం వీడియోని డౌన్లోడ్ చేసాం కదా, ఆ డౌన్లోడ్ని తీసుకొచ్చుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ప్రీమియర్ ప్రో అండ్ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ మనకు ఓన్లీ ఆడియో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ ఆడియో ఫైల్ మాత్రమే తీసుకొచ్చుకొని దీంట్లో ప్లేస్ చేసుకోండి. ఓకే, దట్స్ కూల్. ఓకే, సో ఆడియో అవుట్పుట్ కూడా వచ్చేసింది. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కావాల్సినట్టుగా ఇన్ అండ్ అవుట్ పాయింట్ తీసుకొని రెండర్ పెట్టుకోండి, Ctrl+M. ఓకే, ఎందుకంటే ఇది వీడియో క్లారిటీ కొంచెం తగ్గించుకోవడానికి. ఇక్కడ రెండర్ అని ఉంది కదా, మీకు ఏ ఫార్మాట్లో కావాలో తీసుకోండి, 4Kనా లేకపోతే నార్మల్ ఫార్మాటా. ఓకేనా, ఇక్కడ హై క్వాలిటీ. ఓకే, 4K అంటే 4Kలో పెట్టుకోవచ్చు, లేదా 1080pలో రెండర్ పెట్టుకోవచ్చు. అండ్ జస్ట్ యూస్ ఎక్స్పోర్ట్. సో ఆటోమేటిక్గా మనకి వర్క్ అనేది డన్. ఇలా మీరు చాలా లోగోస్ ఎట్లా అంటే ఈవెన్ యూ కెన్ ఎర్న్ ఫ్రమ్ దిస్. లైక్ మీరు బయట ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్కి లోగోలు డిజైన్ చేసి ఇవ్వచ్చు, లోగోలకి యానిమేషన్ చేసి ఇవ్వచ్చు ఈ చిన్న వెబ్సైట్ నుంచి. ఇట్స్ నాట్ ఓన్లీ స్మాల్ వన్, లైక్ ఇట్స్ అ బిగ్ వన్. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం చాలా యానిమేషన్స్ ఉంటాయి. మోస్ట్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఎక్కువగా క్రిస్మస్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా మీకు కావాలనుకుంటే తెలుగు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అండ్ లాట్ ఆఫ్ లోగో యానిమేషన్స్ మీ యూట్యూబ్స్కి ఇంట్రో చేసుకోవాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే టు డూ దీస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.